అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఇసుక మాఫియాని అరికట్టాలని జిల్లా ఎస్పీని కలిసి కోరినట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని ఆయన అన్నారు. ఒకరిద్దరు పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందన్నారు. తాడిపత్రి ఇసుక మాఫియాపై ఎన్జీటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. తాడిపత్రిలో ఇసుకపై ఇసుక దందా జరగనివ్వమని అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై చర్య తీసుకోలేని సీఐ ఎందుకు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొందరు పోలీసులు ఇంకా వైసీపీ జెండా కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. మర్యాదపూర్వకంగా కలిసి వచ్చాను. కేవలం మా దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను. ఏదైతే అరకట్టాలని చెప్పేసి స్ట్రాంగ్గా అడిగొచ్చాను. ఒక స్పెషల్ టీంని తయారు చేయమన్నాను. ఏమైనా వీలైతే స్పెషల్ సీఎల్ ఎవరన్నా వేస్తారేమని అడిగాను. సో చూద్దాం. హామీ ఇచ్చాడు, ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు. సో ఐ వెయిట్ అండ్ సీ మనకు రిజల్ట్ ఏమొస్తుంది. ఒక నెల రోజు నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం, అరికట్టండి అని చెప్పి, కానీ ఎవరు స్పందించట్లేదు. సో నాకు తెలియకుండా కూడా నా దగ్గరున్న పిల్లోళ్ళే స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్కి డబ్బులు పెట్టుకొని పోయి లారీలు పట్టుకొని వచ్చి రండి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు, రాజీ గమ్మంటాడు. నువ్వు రాజీ అవుతావా లేదా రోజు వాళ్ళు అక్కడికక్కడికి పట్టుకోండాలా. నన్ను దాదాపు 5 గంటల సేపు రోడ్లో వానలో నిల్చోబెట్టారు. కేవలం నేను అడిగినది ఒకటే, ఆయన వచ్చి కేసు పెట్టమని అని చెప్పి. మళ్ళీ రాకపోతే ఫోన్లో ఏమో నాతో ఎట్లంటే ఎట్లా మాట్లాడినాడు. దా చూసుకుందాం, ఏంది నువ్వు నాకు చెప్పేది. నేను ఒకటే అడిగా, అన్న రాజీ ఎందుకు పడుతున్నారు? పడద్దండి, మీరు కేసు పెట్టండి. ఎవరైతే అటాక్ చేశారో, మా పిల్లల్ని రాళ్లతో కొట్టారో, ఆ లారీలు ఆపినందుకు వాళ్ళ పైన కేసు పెట్టండి అని అడిగాను నేను. ఏమంటాడు దానికి? నువ్వు ఎవరు నాకు చెప్పేది? డిఎస్పీతో చెప్పించు, డిఎస్పీ వస్తాడు, డిఎస్పీతో మాట్లాడుకో. నువ్వెందుకే నాకు ఉండేది మళ్ళీ సీఐగా? నేను అన్ని డిఎస్పీతో మాట్లాడుకుంటా. నాకు సీఐగా నువ్వెందుకు? నాకు అవసరం లేదు. పని